त्वद्गोपुराग्रशिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्गपदवीं परमं श्रयन्तः मर्त्या मनुष्यभुवने मतिमाश्रयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्. 20వ శ్లోకం ఒక గొప్ప ఆనంద అనుభూతిని కలిగించేటువంటి శ్లోకం. త్వత్ గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః, నీ యొక్క ఆలయ శిఖరములను దర్శించి స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః, ఆ స్వర్గానికి వెళ్ళేవాళ్ళు, ఆ పరమపదానికి వెళ్ళేటువంటి మహానుభావులు వాళ్ళు ఆ దివ్య విమానాల్లో కూర్చొని వెళుతూ నీ యొక్క ఆలయ శిఖరాలను చూసి ఒక్కసారి అనుకుంటారట, మాకు ఆ స్వర్గం ఎందుకు, ఆ మోక్షం ఎందుకు, ఇక్కడే ఉంటే ఆ ఆనంద నిలయవాసుల్ని చూసుకుంటాం కదా, దర్శించుకుంటాం కదా, సేవించుకుంటాం కదా అని అనుకుంటున్నారట. స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతే మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే, అంటే ఇక్కడే నీ దగ్గరనే ఉండిపోవాలని అనుకుంటున్నారు. వాస్తవానికి స్వర్గానికి మోక్షానికి వెళ్ళే వాళ్ళ యొక్క ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఆ మోక్షానికి వెళ్ళే మార్గాన్ని అర్చిరాది మార్గము అంటారు. ఆ ఆత్మ అనేక లోకాల నుంచి వెళుతూ ఆ దివ్య పురుషుడిని అందరూ చూసి గౌరవ సత్కారాలు చేస్తుంటే స్వీకరిస్తూ వెళ్ళిపోతాడు. అలాగే స్వర్గానికి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా చక్కటి మర్యాదపూర్వకంగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చాలా చక్కటి సౌకర్యాలు ఉంటాయి, ఆనందం అనుభవించవచ్చు. కానీ ఆ స్వర్గము మాకు అక్కర్లేదు, ఆ మోక్షం కూడా అక్కర్లేదు, శ్రీనివాసుని శ్రీచరణాలే కావాలని కోరుకుంటున్నారు.